the word of God. దేవుని వాక్యంలోనికి వద్దామండి మనం. Ephesians 2:19. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. Now therefore ye are no more strangers and foreigners, but fellow citizens with the saints and the household of God. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. Let's pray. ప్రార్థన చేసుకుందామండి. Father, we thank you for this morning session. తండ్రి, ఈ ఉదయకాల తరగతి కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాము. Holy Spirit, you are the teacher. పరిశుద్ధాత్మ దేవుడా, నీవే బోధకుడవు. Teach me and all my friends. నాకు నేర్పించండి, నా స్నేహితులందరికీ నేర్పించండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. So we have got the privilege to be born in the family of God. దేవుని కుటుంబములో జన్మించగలిగిన అవకాశం మనకు దొరికింది. Romans 8:15-17. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15, 16 వచనాలు. 15-17. 15 నుండి 17 వచనాలండి. 16 నుండి 17 వచనాలు. Romans 8:15-17. For ye have not received the spirit of bondage again to bear, but ye have received the spirit of adoption, whereby we cry, Abba, Father. The Spirit itself beareth witness with our spirit that we are the children of God. And the children of children, then heirs of God, and joint heirs with Christ, if so be that we suffer with him, that we may be also glorified together. ఏలయనగా మరలా మీరు భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. We are joint heirs with Christ. మనము క్రీస్తుతో కూడా వారసులమై ఉన్నాం. I'll explain all these things. I explained little bit. I'll explain it bit more later. మరి కొంత ఇప్పుడు వివరిస్తాను, మరి కొంత తర్వాత వివరిస్తాను. Romans 12:5. మరి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం. Romans 12:5. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం. So we being many are one body in Christ, and everyone members one with another. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. We are members one to another. మనము ఒకరికి ఒకరము అవయవములమై ఉన్నాం. Colossians 1:18. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. Colossians 1:18. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం అండి. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయెను. And he is the head of the body, the church, who is the beginning, the firstborn from the dead, that in all things he might have the preeminence. Jesus Christ is the head. యేసు క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. Now I request you all to read 1 Corinthians chapter 12 verse 12-27. మరి మీరందరూ కూడా దయచేసి కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 12-27. 12 నుండి 27 వచనాలు చదవాలని మనవి చేస్తున్నాం. All of you read. అందరూ కలిసి చదవండి. 1 Corinthians chapter 12, 12-27. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం నుండి 27 వచనాల వరకు. Start. చదవండి. ఎలాగూ శరీరము అందరూ కూడా చదవండి.
Now please look here on the stage. చూడండి, దయచేసి మీ దృష్టిని ఈ వేదిక మీద సారించండి. I hope I have shown you this before also. మరి నేను ఇంత క్రితం కూడా దీన్ని చూపెట్టాలని నాకు తెలుసు. See, this is the body of Christ. ఇది క్రీస్తు యొక్క శరీరమై ఉంది. Here it is, the head is Christ. ఇక్కడ శిరస్సు యేసు క్రీస్తు. This body is you and me. ఈ శరీరమేమో నీవు నేనై ఉన్నాం. And this is Satan. ఇది ఈయన సాతాను. We read in Hebrew 10 that we should bring Satan under our feet. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయములో సాతానును మనము కాళ్ళ క్రిందికి తీసుకొని రావాల్సి ఉన్నదని రాయబడి ఉంది. Jesus Christ is waiting till the enemy is brought under footstool. మరి శత్రువు తన పాదపీఠముగా వచ్చు వరకు యేసు ప్రభు ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. Who should bring the enemy under our footstool? మరి ఎవరు మరి శత్రువును పాదపీఠముగా తీసుకొని రావాలి? మనమే. We the body. మనం శరీరమై ఉన్న మనమే. So look at this body. అందుకే ఈ శరీరాన్ని గమనించండి. This is the head. ఇది శిరస్సు అయి ఉంది. These are all different members. ఇవన్నీ కూడా అవయవములై ఉన్నాయి. Say, look at your fingers. చూడండి, మీ చేతి వేలు గమనించండి. Every finger has got 3 bones. మరి ప్రతి వేలు కూడా 3 ఎముకలు కలిగి ఉంది. That's how we are in Christ. ఈ ప్రకారంగానే మనం క్రీస్తులో ఉన్నాం. So we have to be the members of body of Christ. మనము క్రీస్తు అను శరీరములో అవయవములుగా ఉండడం కొరకున్నాం. This is brother Anjaneyelu. ఈయన గారు yes. ఈయన గారు సహోదరు ఆంజనేయులు గారు. Any Anjaneyelu is here? ఎవరైనా ఆంజనేయులు గారు ఉన్నారండి ఇక్కడ? No. Okay. లేనట్లయితే మంచిదేనండి. This is Anjaneyelu's wife. ఈవిడేమో ఆంజనేయులు గారి భార్య అండి. This is Anjaneyelu's son. ఈయన గారేమో ఆంజనేయులు గారి కొడుకు. This is Anjaneyelu's father. ఈయనేమో ఆంజనేయులు గారి తండ్రి. These are all relations. వీళ్ళందరూ కూడా బంధువర్గమిక. They are all born again people. వీళ్ళందరూ కూడా తిరిగి జన్మించిన వాళ్ళే. What Anjaneyelu thinks? ఆంజనేయులు గారు ఏమో ఆలోచిస్తున్నారు? I will get fitted here. ఇదిగో నేను ఇక్కడ అమర్చబడతాను. Is it possible? ఏమండి, ఇది సాధ్యమేనా? This Anjaneyelu has to be cut into pieces. ఈ ఆంజనేయులు గారు ముక్కలుగా కత్తిరించబడవలసి ఉంది. This big Anjaneyelu has to be cut into pieces. ఈ పొడవైన ఆంజనేయులు గారు ముక్కలుగా కత్తిరించబడవలసి ఉంది. His father has to be separated. ఈయన తండ్రి గారిని వేరు చేయవలసి ఉంది. Understood? అర్థమైందండి? So God provides opportunity of problem. మరి దేవుడు సమస్యలను అవకాశంగా ఇస్తూ ఉంటాడు. Why? ఎందుచేత? Anjaneyelu's attachment to the father has to be removed. ఆంజనేయులు గారికి తన తండ్రితో ఉన్న అనుబంధం తెగిపోవాలి. What Anjaneyelu does? ఆంజనేయులు గారు చేస్తుంది ఏమిటి? 7 days fasting. 7 రోజుల ఉపవాస ప్రార్థన. Then God says, అప్పుడు ప్రభు అంటాడు, Satan, wait for a while. సైతానా, కాస్త వేచి ఉండు. He has stopped his food. మరి ఆయనేమో ఆకలి మానేశాడు, ఆహారం మానేశాడు. He stopped drinking also. మరి తీసుకొని రావడం కూడా మానేశాడు. He will die.
ఆయన చచ్చిపోతాడు. So stop it for a while. అందుకే కొంతసేపు ఆగు. Oh, 7 days fasting. 7 రోజుల ఉపవాసం. Oh, then he says, God has healed my father. ఇక ఆయన అంటున్నాడు, దేవుడు మా తండ్రిని బాగు చేశాడు. After 1 year, ఒక సంవత్సరం తర్వాత father is suffering with cancer. మరి తండ్రి గారేమో క్యాన్సర్ రోగంతో బాధపడుతున్నాడు. Now how many days fasting? ఇక ఇప్పుడు ఎన్ని రోజులు ఉండాలి ఉపవాసం? 21 days fasting, no answer. 21 రోజుల ఉపవాసానికి జవాబు లేదు. 40 days fasting, no answer. 40 రోజుల ప్రార్థనకు జవాబు లేదు. Anjaneyus crying and crying and crying. ఆంజనేయులు గారేమో అంగలారుస్తున్నారు, ఏడుస్తున్నారు. But finally God is not answering that prayer. మరి చివరిగా దేవుడు ఆ ప్రార్థనకు జవాబునివ్వడం కూడా లేదు. God wants Anjaneyu to be like this. దేవుడేమో ఆంజనేయులు గారిని ఈ చిన్న ఎముకలాగా ఉంచాలనుకున్నాడు. This big Anjaneyu, ఈ పెద్ద ఆంజనేయులు గారు how much he should become? మరి ఎంతగా మారాలి? This much. ఇంత చిన్నగా కావాలి. Then only he can be fitted on here. అప్పుడు మాత్రమే ఇక్కడ అమర్చబడగలడు. Anjaneyu with all these things cannot be fitted here. మరి ఆంజనేయులు గారి అనుబంధాలన్నింటితో ఇక్కడ అమర్చబడలేడు. Anjaneyu has to become only this much. ఆంజనేయులు గారు ఇంత చిన్న ఆకారంలోకి రావాలి. Understood? అర్థమైందండి? Then only he can be body of Christ. అప్పుడు మాత్రమే యేసు శరీరములో ఉండగలుగుతాడు. Therefore what God has to do? దాని కొరకు దేవుడు ఏం చేశాడు మరి? Many do not know what God is doing. అనేక మందికి దేవుడు ఏం చేస్తున్నాడో అర్థం కావటం లేదు. Therefore God allows problem. అందుకొరకే దేవుడు సమస్యలను కలుగజేస్తాడు, He అనుమతిస్తాడు. cuts the attachment of husband and wife. భార్య భర్తలకున్న బంధాన్ని ఆయన ఇలాగా కత్తిరిస్తాడు. He cuts the attachment of children and parents. మరి తల్లిదండ్రులతో పిల్లలతో ఉన్న బంధాన్ని ఈ విధంగా ఆయన తెంచుతూ ఉంటాడు. Then he cuts the big size. ఆ తర్వాత ఆయన పెద్ద సైజులో ఆకారంలో కత్తిరిస్తాడు. Then cuts and makes the small size. ఇలాగా కత్తిరించేసి ఈ చిన్న ఆకారములోనికి తీసుకుని వస్తాడు. This is what written in Philippians 2:12. ఇదే విషయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో రాయబడి ఉంది. Philippians 2:12. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం అండి. Yes. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. With fear and trembling work out your own salvation. భయముతోనూ వణుకుతోనూ మీ స్వంత రక్షణను కొనసాగించుకుంటూ ఉండండి. Hallelujah. హల్లెలూయా. We are members one to another in the body of Christ. యేసుక్రీస్తు అనే శరీరములో మనమందరము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము. This big Anjaneyu has to be cut and brought into this small portion. ఈ పెద్ద ఆంజనేయులు గారు మరి ఇంత చిన్న ఆకారములోనికి కత్తిరించబడి రాగలగాలి. Keep it there and you go, brother. Why God has given this fivefold ministry? దేవుడు ఎందుచేత మరి ఈ 5 రకాల పరిచర్యను అనుగ్రహించాడు?